ఈరోజు వీడియోలో టైటానిక్ గురించి మీకు తెలియని కొత్త విశేషాల గురించి తెలుసుకుందాం రండి. టైటానిక్ను వైట్ స్టార్ట్ లైన్ అనే సంస్థ కోసం హార్లాండ్ అండ్ వోల్ఫ్ అనే నౌక నిర్మాణ సంస్థ తయారు చేసిన 3 నౌకల్లో ఒకటి. 1912లో దానిని ప్రవేశపెట్టినప్పుడు ప్రపంచంలో కల్లా అది అతిపెద్ద నౌక. ఏప్రిల్ 14, 1912 ప్రమాదవశాత్తు ఒక మంచుకొండను ఢీకొని టైటానిక్ మునిగిపోయింది. ఈ ప్రమాదంలో 1500 మంది వారి ప్రాణాలను కోల్పోయారు. దీని నిర్మాణంలో అప్పట్లో మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీని యూజ్ చేశారు. అందువలన అది మునిగిపోవడం అసాధ్యమని జనాలు నమ్మారు. కానీ ఎంత సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించినా, ఎంతమంది అనుభవజ్ఞులైన సిబ్బంది ఉన్నా అది అలా మునిగిపోయి అపార ప్రాణ నష్టాన్ని కలిగించింది. అప్పట్లో అది చాలామందిని దిగ్భ్రాంతికి గురి చేసింది. టైటానిక్ నౌక మొట్టమొదటి అలాగే చిట్ట చివరి ప్రయాణం ఇంగ్లాండ్ నుంచి న్యూయార్క్ నగరం వరకు సాగవలసి ఉంది. మీకు తెలుసా, ఇంగ్లాండ్ ప్రపంచంలో ఒక శక్తివంతమైన దేశం. ఈ దేశం ఇంగ్లీష్ భాషకు పుట్టినిల్లు. ఇంగ్లాండ్ రాజధాని లండన్. ఇంగ్లాండు ప్రపంచంలోనే మొదటి ప్రజాస్వామిక దేశం. ఇంగ్లాండ్లో జరిగిన ఎన్నో ప్రజాస్వామిక న్యాయ చారిత్రక మార్పులు ప్రపంచ దేశాలను ప్రభావితం చేశాయి. ఏప్రిల్ 14, 1912 టైటానిక్ మునిగింది. కానీ ఏప్రిల్ 10 బుధవారం 1912లో దాన్ని ఆరంభించారు. టైటానిక్ ఫ్రాన్స్లోని చెర్బోర్గ్ వద్ద ఆగి మరికొంతమంది ప్రయాణికులను ఎక్కించుకుంది. ఆ తర్వాత ఐర్లాండ్లోని క్వీన్స్టౌన్ వద్ద కూడా ఆగి మరికొంతమంది ప్రయాణికులను ఎక్కించుకుంది. అలా 2240 మంది ప్రయాణికులతో న్యూయార్క్ వైపు ప్రయాణం మొదలుపెట్టింది. మీకు ఇంకొక విషయం చెప్పాలి. ఆ కాలంలో టైటానిక్ నౌక విలాసంలోనూ సౌకర్యంలోనూ దాని ప్రత్యర్థి నౌకలన్నిటినీ ఓడించింది. టైటానిక్ షిప్లో స్విమ్మింగ్ పూల్, వర్కౌట్ చేయడానికి జిమ్ రూమ్, టర్కిష్ బాత్, లైబ్రరీ, కాస్ట్లీ వుడ్తో చేసిన రూమ్స్, అలాగే డెకరేషన్ ఎంతో ఆకర్షణీయంగా ఉండేది. పెద్ద భోజనశాలలు కూడా ఉండేవి. ఎలక్ట్రిసిటీ, విద్యుత్ కాంతులు, అలాగే నీటి ఆవిరితో నడిచే జనరేటర్లు, 2 పవర్ఫుల్ రేడియో సెట్లు కూడా ఉండేవి. 1912 ఏప్రిల్ 14 ఆదివారం రాత్రి చలికి దాదాపుగా గడ్డకట్టుకుపోయే ఉష్ణోగ్రత. సముద్రం నిశ్చలంగా ఉంది. గత కొద్ది రోజులుగా మంచుకొండల గురించి వైర్లెస్ ద్వారా సమాచారం అందుకుంటున్న నౌక కెప్టెన్ స్మిత్ నౌకను కొద్దిగా దక్షిణం వైపుకు మళ్లించమని సిబ్బందికి ఆదేశించాడు. ఆ రోజు మధ్యాహ్నం 1:45 సమయానికి అమెరికానా స్టీమర్ టైటానిక్ వచ్చే దారిలో భారీ మంచు పర్వతాలు ఉండవచ్చునని చేసిన హెచ్చరికలు నౌకని నియంత్రించే గదికి చేరలేదు. సాయంత్రం మసాబా అనే నౌక నుంచి వచ్చిన అలాంటి హెచ్చరికలు కూడా నియంత్రణ గదికి చేరలేదు. రాత్రి 11:40 సమయంలో టైటానిక్ న్యూఫౌండ్లాండ్స్ అనగా అమెరికా దగ్గరలో ఉండే పెద్ద ద్వీపం. ఆ మార్గంగా ప్రయాణిస్తున్న టైటానిక్ నౌకకు ముందుగా దాని దారిలో ప్రయాణిస్తూ సమాచారాన్ని అందించే హెచ్చరికలు చేస్తూ వెళ్లే ఫ్రెడరిక్ ఫ్లీట్, రెజినాల్డ్ రీ టైటానిక్కి ఎదురుగా పెద్ద మంచు పర్వతాన్ని కనుగొన్నారు. ఫ్లీట్ కుడివైపు మంచు పర్వతం ఉందని చెప్తూ బ్రిడ్జ్ గదికి వెళ్లే గంటను మోగించారు. నౌకాధికారి ముర్డోక్ నౌకను ఉన్నపళంగా ఎడమ వైపుకు మళ్లించమన్నారు. ఆ ఆదేశాన్ని పాటిస్తుండగా ఇంజన్ ఒక్కసారిగా ఆగిపోయింది. మళ్లీ తిరిగి పరిగెత్తడం ఆరంభించింది. కానీ నౌక మాత్రం పర్వతాన్ని గుద్దుకుంది. ఈ గుద్దుకోవడంలో నౌక కుడి భాగం వైపు 300 అడుగుల పొడవు మేరకు నౌక ప్రధాన భాగం రాపిడికి గురై నిర్మాణంలో వాడిన రివెట్లను బయటపడవేసింది. సముద్రపు నీరు ముందు భాగపు గదులను నింపేస్తుండటంతో వాటి తలుపులు వాటంతటవే మూసుకుపోయాయి. 4 కంపార్ట్మెంట్లు నీటిలో నిండిపోయాయి. 5వ కంపార్ట్మెంట్కి నీరు చేరకుండా ఉంటే టైటానిక్ మునగకుండా ఉండేది. కానీ 5వ కంపార్ట్మెంటుకు కూడా నీరు చేరడం ఆరంభమైంది. ప్రమాదాన్ని గుర్తించిన కెప్టెన్ స్మిత్
బ్రిడ్జ్ గదిలోకి వచ్చి నౌకను పూర్తిగా ఆపివేయమని ఆదేశించారు. ఏప్రిల్ 15 అర్ధరాత్రి తరువాత థామస్ ఆండ్రూస్ ఇతర నౌకాధికారులు పరీక్షించి లైఫ్ బోట్లను సమాయత్తపరచమని పురమాయించారు. ఆ తరువాత వెనువెంటనే లైఫ్ బోటు 7వ నెంబరు బోటు అందరూ నమ్ముతున్నట్లుగానే 12:40కి కాక 12:27కి 12 మంది ప్రయాణికులతో క్రిందకు దించబడింది. 5వ నెంబరు బోటు 2-3 నిమిషాల వ్యవధిలో దింపబడింది. వైర్లెస్ ఆపరేటర్లైన జాక్ ఫిలిప్స్, హెరాల్డ్ బ్రైట్ ప్రమాద సంకేతాలను నలుదిక్కులకు పంపించారు. మౌంట్ టెంపుల్, ఫ్రాంక్ఫర్ట్, టైటానిక్ సోదరి నౌక అయిన ఒలింపిక్ వంటి చాలా నౌకలు తిరిగి సమాధానం కూడా ఇచ్చాయి. కానీ ఏ నౌక సమయానికి దగ్గరలో లేదు. అందుచేత 1500 మంది ప్రాణాలు కోల్పోగా 705 మంది మాత్రము ప్రాణాలతో లైఫ్ బోట్లలో బయటపడ్డారు. టైటానిక్ యథార్థ సంగతులను ఆధారంగా తీసుకుని చాలా సినిమాలు కూడా వచ్చాయి. ఉదాహరణకు సేవ్డ్ ఫ్రమ్ ది టైటానిక్, అట్లాంటిక్, టైటానిక్ 1943 సంవత్సరం, టైటానిక్ 1953వ సంవత్సరంలో తీసిన సినిమా. కానీ వీటన్నిటిలో టైటానిక్ 1997 1997లో విడుదలైన సినిమా ఎంతో ప్రాముఖ్యతను పొందింది. దీనికి జేమ్స్ కెమెరూన్ దర్శకత్వం అందించారు. సినీ ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ కలెక్షన్ చేసిన సినిమా. అంతేకాదండోయ్ 14 ఆస్కార్ పురస్కారాలలో 11ను కైవసం చేసుకుని చరిత్రను సృష్టించింది. అంతకుముందు ఇలాంటి ఘనత బెన్-హర్ అనే సినిమాకు ఉంది. ఆ తర్వాత 2003లో నిర్మించిన ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్ అనే సినిమా సాధించింది. మీకు ఇంకో ఆశ్చర్యకరమైన విషయం చెప్పనా? ఈ సినిమా కోసం $200 మిలియన్ ఖర్చు పెట్టారు. అది చాలా పెద్ద మొత్తం. ఆ డబ్బుతో 37 టైటానిక్ షిప్పుల్ని మళ్ళీ తిరిగి తయారు చేయవచ్చు. అలా ఈ సినిమా కోసం 1500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు.